హలో అండి. మా ఊరు పరకాలలో లక్ష గౌరమ్మల వ్రతం నోముకోవడం జరిగిందండి. మా ఊరి వనితలందరూ మహిళామణులు మొత్తం అసలు జయ గారు కానీ, సుమతి గారు కానీ, స్వర్ణలత గారు కానీ, ఎర్రం సునీత గారు కానీ, భవానీ, రాణి, అసలు ఒక్కరు కాదండి, విజయ గారు కానీ, స్వప్న, రాణి, సునీత, ప్రతి ఒక్కరు కూడా అసలు మహిళామణులందరూ, రజిత, ప్రతి ఒక్కరు అసలు మాటల్లో చెప్పలేమండి. ఇండ్లల్లో పనులున్నా కూడా అన్ని పనులు ఉదయమే పొద్దున్నే అసలు పూర్తి చేసుకొని గుడికి రావడం, ప్రతినిత్యం లక్ష గౌరమ్మలంటే మాటలు కాదు కదండి. లక్ష గౌరమ్మలను చేసి ఒక్కరు కాదండి, ఇద్దరు కాదండి, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కొక్క మహిళ వచ్చి గుడికొచ్చి ఆ గౌరమ్మలన్నింటినీ తయారు చేసి ప్రతి ఊరి నుంచి వచ్చారండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరము వెళ్ళి అక్కడ నోముకోవడం జరిగింది. అమ్మవారిని తయారు చేయడం కానీ, అమ్మవారి దగ్గర అవన్నీ అలంకరణ చేయడం కానీ అసలు మహా అద్భుతం అండి. మహా అద్భుతం, చాలా అసలు చెప్పలేమండి. అసలు ఆ వ్రతము నోముకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక్కరం కాదండి, మా ఆడపడుచులను కానీ, అత్తగారిని కానీ, తోటి కోడళ్ళని కానీ, చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కానీ ఒకరికొకరు సహాయంగా పిలుచుకొని నోమించడం అందరూ ఎంతో ఇష్టంగా అసలు నోముకోవడం జరిగిందండి. గౌరీ నక్తం అంటే జీవితకాలంలో గుర్తుండిపోయేలాగా మా మహిళామణులందరూ చాలా కష్టపడి శ్రమ కోర్చి ఇష్టంగా చేసి మా అందరికీ కూడా నోముకునే భాగ్యాన్ని, అదృష్టాన్ని కూడా కలిగించారండి. లక్ష పసుపు కొమ్ముల నోముకు కూడా ప్రతి ఒక్కరూ ఇలాగే శ్రమపడి ఎంతో ఇష్టంతో చేసి అందరితోటి కూడా లక్ష పసుపు కొమ్ముల వ్రతం కూడా నోమించారు. అప్పుడు నేను పోవడం జరగలేదు, ఇప్పుడు నేను వెళ్ళాను. అసలు అద్భుతం, అసలు ఎంత కన్నుల పండుగగా జరిగిందంటే అంత కన్నుల పండుగగా జరిగిందండి. మాటల్లో చెప్పలేనిది, వర్ణించలేనిది. అమ్మ చూడండి ఎంత వైభోగంగా, ఎంత అందంగా తయారు చేశారో. అమ్మవారికి చీర కట్టడం కానీ, నగలు వేయడం కానీ అసలు అమ్మను ఎంతో అద్భుతంగా తయారు చేశారండి. అసలు చెప్పలేమండి. గుడి అలంకరణ దగ్గర నుంచి ప్రతి ఒక్క మహిళామణులు ఉదయాన్నే ఎంతో శ్రమ కోర్చి ఇళ్లలో పనులు వాయిదా వేసుకొని ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇదే కార్తీక మాసంలో అందరికీ ఉంటాయి కదండి. అయినా కూడా ఎక్కడికి వెళ్లకుండా ఉద్యమంగా 15 రోజులు ప్రతి ఒక్క మహిళ శ్రమపడి గౌరమ్మలు, చిన్న గౌరమ్మలు, పెద్ద గౌరమ్మలు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో చేసి ప్రతి ఒక్క మహిళతోటి నోమించారండి. నోముకునే భాగ్యాన్ని కూడా మాకు అందించారు. అసలు మాటల్లో చెప్పలేను, వర్ణించలేను.